ఇళ్లల్లో పనిచేసే పని అనుకోండి, ఆ పని చేస్తేనే కదండి కుటుంబం ఆ రోజు భోంచేసేది. కూలీనాలి చేసుకుంటేనే కదండి ఆ రోజు కడుపు నిండేది. అలాగే ఉద్యోగం, అలాగే వ్యాపారం, అలాగే నువ్వు కలిగి ఉన్నటువంటి వృత్తి, వ్యవసాయం ఏదైనా సరే కష్టపడి పనిచేస్తేనే కదా కుటుంబాన్ని పోషించుకోగలిగింది. కానీ సైతాను మనుషులకు ఆశ ఏంటి తెలుసా? నువ్వు కష్టపడి ఆ కష్టానికి తగిన ప్రతిఫలం అనుభవించటం సైతానికి ఇష్టం లేదు. కాబట్టి ఏం చేస్తాడు? కష్టపడకుండా చేస్తాడు, పని చేయకుండా చేస్తాడు. కష్టపడకుండా చేయడం వల్ల నువ్వు నష్టపోవాలి అనేది సైతాన్ ఒక తంత్రం. కష్టపడి పని చేస్తున్న వాళ్ళు పని ఆపకండి. పక్కన కూర్చునేవాడు వచ్చి చెడగొడతాడు నీ పని. వాడు నీ పని చెడగొడితే నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయకపోతే, అప్పగించాల్సినటువంటి లెక్క అప్పగించకపోతే వాడు సొమ్మేం పోయింది, వాడు ఏమైనా వాగుతాడు. నీకు బాధ్యత ఉంది, నీకు ఒక కుటుంబ వ్యవస్థ ఉంది, నీ భార్య నీ బిడ్డల భవిష్యత్తు నీ చేతుల్లో ఉంది. నీ రెక్కాడితే తప్ప వాళ్ళ డొక్కాడదో. కాబట్టి నువ్వేం చేయాలి? వాడు ఏం వాగినా పట్టించుకోకుండా నీ పనేదో నువ్వు చేసుకో. అప్పుడే నీ కుటుంబం కడుపు నిండా భోజనం చేస్తూ. ఈ సత్యాన్ని మర్చిపోకండి. మన చుట్టూ గాలోలు చాలా మంది ఉంటారు, గాలికి తిరిగే వాళ్ళు చాలా మంది ఉంటారు, అడ్డగాడిదలాగా తిరిగే వాళ్ళు చాలా మంది ఉంటారు, ఊరకొక్కలు చాలా ఉంటాయి, మురుగుతూనే ఉంటాయి. కానీ నువ్వో బాధ్యత కలిగినటువంటి భర్తవైతే, భార్యవైతే, బాధ్యత కలిగిన వ్యక్తివైతే, సేవకుడు అయితే, దేవుడు నీకు ఇచ్చిన పనిని, బాధ్యతను నిర్వర్తించే ప్రక్రియలో చేతిలో ఉన్న పనిని మాత్రం ఆపే ప్రయత్నం చేయమా. ఈ రీల్ లైక్ చేయండి, అనేక మందికి షేర్ చేయండి.